మంచిది. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మత్తయి సువార్త 26వ అధ్యాయము 36 నుండి 46 వరకు ఉన్నటువంటి మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. అంతటా యేసు వారితో కూడా గెత్సేమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరు ఇక్కడ కూర్చునుడని శిష్యులతో చెప్పి, పేతురును జబదాయి 2 కుమారులను వెంట పెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టాను. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు కానీ నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. ఆయన మరలా శిష్యుల వద్దకు వచ్చి వారు నిద్ర చూసి ఒక గడియను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశింపుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడి. ఆత్మచిత్తమే కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పి మరలా 2వ వారు వెళ్ళి చాలు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసు ప్రభువు వారు ఆ గెత్సేమనే తోటలో ఆయన వేదన పడినట్లుగా మనకి ఇక్కడ వాక్యము మనకు తెలియజేస్తుంటుంది. ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే 36వ రోజు అంశం ఏంటంటే వేదన పడిన క్రీస్తు. ఈ గెత్సేమనే తోట యెరూషలేము ప్రక్కనే ఉంది. రోజు ప్రభువారు ఆ తోటలోనే ప్రార్థించేవారు. అయితే చివరి ప్రార్థన చాలా వేదనతో కూడినటువంటిది. యేసు ప్రభువారు సిలువకు వెళ్ళే ముందు ఆయన వేదన పడుతున్నారు. ఆయన వేదన అత్యంత ప్రాముఖ్యమైనదిగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కనుక ఈరోజు ఈ వాక్యము నుండి ఆయన వేదన ఎందుకు పడ్డారు, ఎందుకు బాధపడుతున్నారో కొన్ని విషయాలు మనము ధ్యానం చేయటానికి తప్పకుండా మనం ప్రయత్నం చేద్దాం. ఆయన ఎందుకు వేదన పడ్డారో కొన్ని విషయాలు మనము తెలుసుకుందాం. మొదటి మాటగా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన వేదన పాపము నుండి విడిపించబడాలనేదే ఆయన యొక్క వేదన. ప్రభు యొక్క వేదన దేని కొరకు? ఒక పాపి ఏం చేయబడాలి? పాపము నుండి విడిపించబడాలి. అందుకు ప్రభువారు ఏం చేస్తున్నారు? అక్కడ వేదన పడుతున్నట్లుగా బైబిల్ మనకు తెలియజేస్తుంటుంది. మార్కు సువార్త 8వ అధ్యాయము 11, 12, 13 వచనాలు చదువుదాం. అంతటా పరిసయ్యులు వచ్చి ఆయనను శోధించుచు ఆకాశము నుండి ఒక సూచక క్రియను చూపమని ఆయనను అడిగి ఆయనతో తర్కింపసాగిరి. ఆయన ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడిసి, ఈ తరము వారు ఎందుకు సూచక్రియలు అడుగుతున్నారు? ఈ తరమునకు ఏ సూచక్రియు అనుగ్రహింపబడదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని చెప్పి వారిని విడిసి మరలా దోణి ఎక్కి అద్దరికి పోయెను. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసు ప్రభువు వారి దగ్గరికంట ఎవరు వచ్చారంట? పరిసయ్యులు వచ్చినట్లుగా మనకు కనిపిస్తుంటుంది. వారు వచ్చి ఏం చేస్తున్నారు? అది యేసు ప్రభు దగ్గర ఏలో మేలు పొందాలో, యేసు ప్రభు దగ్గర ప్రార్థించి ఏదో దీవులు పొందుకోవాలని కాదంట. వారు వచ్చి ఏం చేస్తున్నారు? యేసు ప్రభుని వారు శోధించుతూ ఉన్నారంట.
ఆకాశం నుండి ఒక సూచక్రియను చూపమని ఆయనని అడుగుతూ ఉన్నారంట. ఆయన వేదన పడుతూ ఒక పాపిని పాపము నుండి విడిపించటానికి ప్రభు ఈ లోకములో గొప్ప వేదన పడుతూ ప్రయాసపడుతూ ఆయన ప్రార్థన చేస్తుంటే ఇప్పుడు వీళ్ళకేం కావాలంట? సూచక్రియ కావాలంట. వారి జీవితాల్లో వారు ఆశించేది ఏంటంటే సూచక క్రియలు కావాలి. ఈ సూచక క్రియ వారు అవసరమని చెప్పు కాదు వారు అక్కడ అడిగేది. యేసు ప్రభు వారిని వారు ఏం చేయబోతున్నారట? శోధిస్తున్నట్లుగా ఇక్కడ మనకు బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మనకు బోధిస్తూ ఉంటుంది. ఆ తర్వాత కిందకు వస్తే అక్కడ ఏమంటున్నాడు అనేది మనం చూసినట్లయితే, ఆయన ఆత్మయందు పెద్ద నిట్టూర్పుని విడిచి ఈ తరము వారు ఎందుకు ఈ సూచక క్రియలను అడుగుతున్నారు? ఈ తరమునకు ఏ సూచక క్రియో అనుగ్రహింపబడదని నిశ్చయముగా మీతో చెప్పుతున్నానని చెప్పి వారిని విరిసి మరలా ధోనెక్కి వెళ్ళిపోయారంట. సూచక క్రియలు ఇక ఈ తరములో ఇక లేవని చెబుతున్నారు ప్రభువారు. లేని వాటిని ప్రభు వారు ఆశిస్తున్నారు, అడుగుతున్నారు, అని శోధిస్తున్నారు. అంత మాత్రమే కదంట, ఆయన ఏం చేస్తున్నారంట? తర్కిస్తున్నారంట. ప్రభు చెబుతున్నాడు, చెప్పిన వారు వినట్లేదు. ఈ తరం వారికి ఇక అలాంటిది ఏమీ లేదు నాయనా అని చెప్పి ప్రభు ఏం చేశారు? వారిని విడిచి వెళ్ళిపోయాడా? ఎందుకంటే వాళ్ళు వినే రకం కాదని, లేకపోతే వారు వినేటువంటి బ్యాచ్ కాదు అనేటువంటిది అర్థమైపోయింది ప్రభు వారికి. ఎందుకంటే వారి హృదయ ఆలోచనలను ప్రభు ఎరిగిన వారుగా ఉన్నాడు కాబట్టి వారి యొక్క హృదయములో ఎలాంటిది ఉంది అంటే ప్రభును శోధించాలి, లేక ప్రభుని ఏం చేయాలి? తర్కించాలి అనేటువంటి స్వభావం తప్ప వారు ఏమాత్రము కూడా వారి దేవునికి వారు లోబడేవారుగా, లేకపోతే దేవునికి వారు విధేయతను చూపించేవారుగా వారు లేకపోతున్నారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే పాపము నుండి బయటకు రావాలి. ఒక పాపము నుండి ఏం చేయాలి? బయటికి రావాలి. అందుకు ప్రభు ఏమన్నాడు? కట్టబడినటువంటి గాడిద ఎందుకు మీరు విడిపిస్తున్నారు? ఎందుకు మీరు దాన్ని తోలుకెళ్తున్నారంటే అది ప్రభువుకి కావాల్సింది. ఇప్పుడు ఈ గాడిద పాపము చేత అదేం చేయబడింది? కట్టబడి ఉంది. ఇప్పుడు అది కట్టబడింది కాబట్టి దానికి స్వేచ్ఛ లేదు, దానికి స్వతంత్రత లేదు, దానికి అభివృద్ధి లేదు, దానికి అనేకమైన దీవెనలు సంతోషాలు పొందుకునే స్థితి తనకు లేకపోయింది. ఇప్పుడు ప్రభువు దానికి ఏమి ఇవ్వాలనుకుంటున్నాడంటే విడిపించి దానికి ఒక సంతోషాన్ని, ఆనందాన్ని దానికి ఇవ్వాలని ప్రభు ఏం చేస్తున్నాడంటే అది నాకు కావాల్సింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే లూకా సువార్తలో 15వ అధ్యాయము 3 వచనం నుండి మనం చదువుదాం. 3వ వచనం నుండి చదువు. అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను, మీలో ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి దానిని వెదకి వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషముతో దాని భుజం మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను అది అంటే ఇక్కడ ప్రభు చెప్పేది ఏంటంటే ఒకనికి 100 గొర్రెలు ఉన్నాయి, వాటిలో ఒక గొర్రె తప్పిపోయినప్పుడు ఆ గొర్రె యజమానుడు ఏం చేస్తాడంట? ఆ 99 విడిచిపెట్టి ఆ తప్పిపోయినటువంటి ఆ ఒక గొర్రెను ఏం చేస్తాడంట? వెతుకుతాడంట. వెతికినప్పుడంట అది దొరికితే ఆయన ఏం చేస్తాడు? సంతోషిస్తాడు, ఆనందిస్తాడు కదా. ఈరోజు నా జీవితాల్లో కూడా దేవుని యొక్క వేదన ఏంటంటే నువ్వు తప్పిపోయావు. పాపముతో అపరాధములతో మన యొక్క జీవితాలు ఏమైపోయినాయి అంటే దేవుని నుండి తొలగిపోయాయి. ఈ తొలగిపోయినటువంటి ఈ మానవుని ప్రభు ఏం చేస్తున్నాడంటే పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి ఈ మనుషులను ఆయన వెతుకుతున్నాడు.
కానీ మనుషులు ఏం చూస్తున్నారు అంటే సూచక క్రియలు కావాలి, అద్భుతాలు కావాలి, ఆయనని హేళన చేయటం కావాలి, ఆయనని తర్కించడం కావాలి, ఆయనను అవమానపరచడమే కావాలి అనేటువంటి ఉద్దేశంతో కొన్ని మోకలు, కొన్ని రకాలటువంటి స్వభావం కలిగిన వారు దేవునిని శోధిస్తున్నట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. అయితే ప్రభువుకు కావాల్సింది ఏంటి అంటే తప్పిపోయినటువంటి ఒక గొర్రెను ఆ కాపరి ఏ విధముగా దానిని రక్షించుకోవటానికి లేక దానిని కాపాడుకోవటానికి దానిని ఏ విధముగా వెతికి దాన్ని తెచ్చుకుంటున్నాడో అది దొరికినప్పుడంట ఆయనకి ఎంత ఆనందము సంతోషము కలిగిందో ఆ సంతోషములో ఏం చేశాడు అంటే గొప్ప విందుని జరిగించుకుని దేవునిని అందరి ఎదుట మరి ఎంతో సంతోషంతో ఉన్నాడు. ఉదాహరణకు చూస్తే తప్పిపోయిన కుమారుడు ఆ పరిస్థితి కూడా అదే. తండ్రి దగ్గరికి ఆ కుమారుడు రాగానే తండ్రి ఏం చేశాడు? గొప్ప విందుని చేశాడు. ఈరోజు నా జీవితాల్లో కూడా ఎక్కడెక్కడ మనం తప్పిపోతున్నామో, ఎక్కడెక్కడ మన యొక్క జీవితాలు దేవునికి దూరం అవుతున్నాయో వాటిని మార్పు కొరకు దేవుడిని అనుదినము ఆయన ఏం చేస్తున్నాడు అనమాట, వేదన పడుతున్నాడు. మన మార్పు కొరకే ఆయన ఇంత వేదన, ఇంత బాధ, ఇంత కన్నీరు, ఇంత శ్రమ ఎవరి కొరకు అంటే మన కొరకే, మన మార్పు కొరకు. ఆయన మనలను తన బిడ్డలుగా చేసుకోవటానికి, తన బిడ్డలుగా దేవుడు మనల్ని మార్చుకోవటానికి ఆయన ఇంత ప్రయత్నము, ఇంత ప్రయాస ఆయన పడుతున్నాడు. కనుక ఈ ప్రయాస వెనుక ఎవరున్నారు అంటే నీవు నేనే ఉన్నాం. నీవు నేను కూడా ఆయనకి కావాలని, నీవు నేను నశించిపోవటం దేవునికి ఇష్టం కాదు. కాబట్టి అందుకు ప్రభు మన పట్ల జాలి కలిగి, దయ కలిగి మన యొక్క క్షేమము కొరకు, మన యొక్క రక్షణ కొరకు ఆయన ప్రసవ వేదన పడుతున్నారు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మార్కు సువార్త 2వ అధ్యాయము 16-17 వచనాలు మనం చదువుదాం. చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే వారు ఏమనుకుంటున్నారంటే యేసు ప్రభు వారు ఏంటి వాళ్ళతో భోజనం చేయటం ఏంటి, వాళ్ళు సుంకరులు కదా, వారు పాపులు కదా, వారు దేవుణ్ణి ఆరాధన చేయటానికి వారు పనికిరాని వారు కదా, వారికి పనికొచ్చేవాళ్ళు కాదు కదా, మరి ఈయన దేవుడు కుమారుడు అంటున్నాడు, నేను దేవుడు అంటున్నాడు, మరి ఈయనెందుకు వాళ్ళతో స్నేహము చేస్తున్నాడు అని అన్నప్పుడు ఆ విషయం ప్రభుకి తెలిసి వినపడి ప్రభు ఏమంటున్నాడు తెలుసా అండి, రోగులకే కానీ ఆరోగ్యము కలిగిన వారికి వైద్యుడు అక్కర్లేదు, నేను పాపులనే మీరు ఎవరినైతే పాపులు అంటున్నారో వారిని నేను పిలవటానికి నేను వారిని వెతుకుతున్నాను, వారిని ప్రేమిస్తున్నాను, వారితో నేను స్నేహము, అదే నా వేదన. నేను నీతిమంతులను రాలేదు. ఒకవేళ మీరు నీతిమంతులు అని మీరు అనుకుంటున్నారు కదా, నేను మిమ్మల్ని పిలవటానికి రావలేదు, పాపులను వెతికి రక్షించడానికి నేను ఈ లోకానికి వచ్చాను. అదే నా వేదన, అదే నా ప్రసవ వేదన. కనుక మీకు నా బాధ, నా శ్రమ లేకపోతే నా వేదన మీకు అర్థం కాకపోవచ్చు. అందుకే మీరు నన్ను శోధిస్తున్నారు, అందుకే మీరు తర్కిస్తున్నారు. అవసరమైనది, ఉత్తమమైన దానిని మరీ కోరుకుంది, కానీ మార్త మాత్రము విస్తారమైన పనులను కోరుకుంది. ఉత్తమమైనది అవసరము, ఆ ఉత్తమమైన దానిని మీరు కోరుకోవట్లేదు, ఉత్తమమైన దానిని నేను కోరుకుని ఆ ఉత్తమమైనటువంటి స్థితిని సమాజానికి అందించాలి, వారిని ఉత్తమమైన వారుగా నేను చేయటానికే నేను ప్రసవ వేదన. ఆ కుటుంబము ఒకవేళ అన్ని విధాల అట్టడుగును ఉంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి వారు నా కుటుంబాన్ని పైకి తీయాలి అనేటువంటి మనసు కలిగిన వారు ఏం చేస్తారంటే ఆ కుటుంబం కొరకు పైకి తీయటానికి వారు అనుక్షణము, అనుదినము, రాత్రి పగలు కూడా ఏం చేస్తారు, కష్టపడతారు. ఆ కుటుంబం పైకి తీయాలి, అదే వారి యొక్క ధ్యేయం, అదే వారి ఆశ. అట్లాగే ప్రభు యొక్క ఆశ ఏంటంటే ఈ లోకములో వారు మనుషులతో వారు ఉన్నప్పటికీ వారిని మనుషులుగా వారు గుర్తించట్లేదు.
మనుషులుగా వారితో స్నేహం చేయటానికి, వారితో కలిసి ఉండటానికి ఇష్టపడట్లేదు. వారిని చాలా నీచమైనటువంటి స్థితిగతులలో వారిని చూస్తూ ఉన్నారు. అందుకే దేవుడు ఏమంటున్నారంటే, వారిని ఒక మనిషిగా సమాజంలో గుర్తింపు చేయటానికి, వారి యొక్క విలువలను దేవుడు వారి యొక్క విలువలను దేవుడు పెంచటానికి వారిని దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు కట్టబడిన గాడిద ప్రభు దగ్గరకు రాగానే అది విలువ కలిగినటువంటిదే బట్టల మీద నడిచింది. దానికి వెనుక ముందు కూడా ఆ ప్రజలు జైలు కొడుతున్నారు. ఎవరిని బట్టి? ప్రభువు దాని మీద ఉండటి బట్టి దానికి ఆ గౌరవం. అంటే ఒక మనిషి యొక్క జీవితంలో ఒక అంటరాని వాడుగానో, ఎందుకు పనికిరాని వాడుగానో, లేతే ఒక త్రోసివేయబడినటువంటి వారుగానో, నిరాకరించబడినటువంటి వాడుగా ఉన్నటువంటి ఈ మనుషునికి సమాజంలో ఎక్కడ కూడా మనుషుల దగ్గర గౌరవం అనేటువంటిది లేనటువంటి ఆ స్థితి, ఈ స్థితిని ప్రభు ఇష్టపడట్లేదు. పెంటకుప్పలలో దీనులైన వారిని దేవుడు పైకి లేవనెత్తాలి. చీకటిలోనూ పాపములోనూ దరిద్రులుగా బ్రతుకుతున్న వారి యొక్క గమ్యం ఏమిటో ఎరిగినటువంటి స్థితిలో అగోచరములో అయోమయములో వారి జీవితాలు ఉంచబడుతుండగా, వారి జీవితాలను ఒక విలువైనటువంటి వారుగా చేయాలనేదే ప్రభు యొక్క ఉద్దేశం. అందుకే ప్రభు అనుదినము ఆ గెత్సేమనే తోటలోకి వెళ్ళి ఆయన ప్రసవ వేదన పడుతున్నాడు. చివరి దినాల దగ్గరికి వస్తున్నాయి. మానవాళి కొరకు చేయవలసినటువంటి ప్రతి కార్యక్రమము దేవుడు చేయటానికి సమయం దగ్గరకు వచ్చే కొలది ఆయన నిద్ర పట్టుకోకుండా వేదనతో ఏం చేస్తున్నాడు? ఆయన ప్రార్థనలు చేస్తున్నాడు. మనము కూడా మనం అనుకున్నటువంటి దానిని మనం చేయటానికి మనం కూడా ఏం చేయాలి? శ్రమ అయినా, వేదనైనా, బాధ అయినా మనం ఖచ్చితంగా మనం ఏం చేయాలి? ప్రార్థనలు మనం చేస్తే ప్రార్థన మనం బలపరుస్తుంది. ప్రార్థన మన జీవితాల్లో చేయగలిగినటువంటి శక్తి, సామర్థ్యతలు అది మనకు అనుగ్రహిస్తుంది. దేవుని యొక్క కృప మనకు ఎప్పుడు నిండుగా మన మీద ఉంచబడుతుంది. అందుకే మనం ప్రార్థన చేయాలి. ప్రభు కూడా అన్నాడు, మీరు శోధనలోనికి ప్రవేశింపుకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థనలు చేసుకోండి. లోకములో ఉన్న శోధకుడు మనల్ని శోధించడానికి అనేక ప్రయత్నములు చేస్తూ ఉన్నప్పుడు ఆ శోధకుని యొక్క చేతిలో మనం చెక్కబడకుండా, మన కుటుంబాలు చెక్కబడకుండా, మన జీవితాలు చెక్కబడకుండా, మనం అగాధములోనికి, కన్నీటిలోనికి, వేదనలోనికి వెళ్లకుండా మనను ఆపగలిగేవాడు, మన కాపుదల ఇవ్వగలిగిన వాడు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కరే. అందుకే మనందరం ఏం చేయాలంటే ఆయన రెక్కల కిందకి మనం వచ్చి ఆయన రెక్కలతో మనల్ని కప్పేటట్లుగా, ఆయన రెక్కల కింద మనకు సురక్షితమైనటువంటి జీవిత విధానం వరకు దొరికేటట్లుగా మనం అనుదినము మన ప్రార్థనలు మనం చేసుకోగలిగితే మన పిల్లలకు, మన కుటుంబాలకు దేవుడు తప్పకుండా ఒక మంచి మార్గమును దేవుడు ఇస్తారు అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండవది, ఆయన ఎందుకు ప్రసవ వేదన చెందుతున్నాడు అంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి. ఎవరి చిత్తాన్ని? తండ్రి చిత్తాన్ని. మనం ఎక్కడ పడిపోతున్నామో, ఎక్కడ జారిపోతున్నామో, ఎక్కడ శిథిలావస్థలో ఉన్నామో దానిని మనం సరిచేసుకుని దేవుని బిడ్డలుగా రూపాంతరం చెంది దేవుని కొరకు మనం బ్రతకవలసిన దాన్ని బ్రతకటానికి ఆ శక్తి, సామర్థ్యత ఎవరివ్వాలి? మనకు దేవుడే మనకి ఇవ్వాలి. అందుకు ఇక్కడ ప్రభు ఏం చేస్తున్నమాట? ఆయన వేదన ఎందుకంటే తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి. ఇప్పుడు మనందరం ఏం చేయాలి? తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి. మనందరం దేవుని పిల్లలమండి. మనం ఏదో ఊరికే దేవుని మందిరానికి వచ్చేసి కాలక్షేపం చేసుకోవటానికి కాదు ఇక్కడికి వచ్చింది. మనం లోకలందరి దృష్టిలో మనందరం కూడా నీతిమంతులమని, లోకలందరి దృష్టిలో మనం పాపము లేనివారమని, మనం మంచిగా బ్రతుకుస్తున్నామని, అనేకులను దేవుని యొద్దకు నడిపించడానికి ఒక ప్రార్థన కలిగిన వ్యక్తులమని, మనలో చెడు లేతే వ్యతిరేకత దేవునికి వ్యతిరేకమైనటువంటిది ఏమీ లేనివారమని లోకం మనల్ని గుర్తిస్తుంది. అదేవిధంగా మనం ఏం చేయాలి? దాన్ని నెరవేర్చడానికి లోకములో ఉండగా అనేక ఆశలు, కోరికలు మన మీద పడుతున్నప్పుడు తండ్రి చిత్తానికి నేను ఎక్కడ అవిధేయునై, తండ్రి చిత్తానికి నేను ఎక్కడ దూరమై, తండ్రి చిత్తానికి నేను వ్యతిరేకమైనటువంటి అవిధేయత కలిగినటువంటి జీవితాలలో నేను ఎక్కడ
పడిపోతాను అని చెప్పి మనం ఏం చేయాలంటే ఎప్పటికప్పుడే ప్రసవ వేదనతో ప్రార్థనలు మనం చేసుకోవాలి. నీవు దేవునికి విరోధముగా ఒకవేళ మనం బ్రతికితే మనం వర్ధిల్లలేము కదా, దేవునికి శత్రువుగా మనం బ్రతికితే మనం ఫలించలేము కదా, దేవుని యొక్క చిత్తానుసారంగా మనం నడవలేకపోతే మన పరలోకానికి మనము చేర్చబడలేము కదా. మరి దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చాలి అంటే మనం ఏం చేయాలి అంటే దేవుని చిత్తానికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు, కోరికలు ఏవైతే మనలను పట్టి పీడిస్తూ మనల్ని విడిచిపెట్టకుండా ఒక జలగలాగా మనను బాధ పెడుతున్నాయో ఇప్పుడు వాటిని మనం ఏం చేయాలి, విడుదల కొరకు దాన్ని జయించటానికంట మనం దేవుని దగ్గర ప్రసవ వేదనతో కన్నీటితో మన ప్రార్థనలు మనం చేసుకోవాలండి. ప్రభు అదే మనకు నేర్పుతున్నాడు. గెత్సేమనే వనంలో ఆయన దేవుడై ఉండి ఆయన ఎందుకు ప్రసవ వేదన పడ్డాడు అంటే ఒక పాపిని దేవుడు పాపము నుండి విడిపించటానికి. ఎందుకు ప్రసవ వేదన దేవుడు చెందుతున్నాడు అంటే మనకు బైబిల్ చెబుతూ ఉంటుంది, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి. ఈరోజు మనము తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికే ఇన్ని గంటలు ఇక్కడ మనం కూర్చుంటున్నాం. మనం కూర్చోవటానికి ఓపిక లేకపోయినా, మనం కూర్చోవటానికి ఆ శక్తి సామర్థ్యత మనకు లేకపోయినా, మనము కాళ్ళు చాపుకోవటానికి కూడా అవకాశం లేకపోయినా ఇన్ని గంటలు మనము చాలా ఓపికతో కూర్చున్నామంటే మనకు దేవుని మీద మనకి ఎంత ప్రేమ, ఎంత భక్తి ఉందో. ఇదంతా ఎందుకు ఇంత ప్రయాస అంటే మనందరము కూడా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే పిల్లలుగా మనం ఉండాలి. ఎన్ని కష్టాలైనా, ఎన్ని బాధలైనా నేను దేవుని బిడ్డగా నేను ఈ స్థలంలో కూర్చోవలసిందే. నా శరీరము ఒకవేళ నాకు సహకారం లేకపోయినా, నా శరీరం ఒకవేళ కూర్చోవటానికి నాకు సౌకర్యాన్ని ఒకవేళ ఇది నాకు కల్పించకపోయినా నేను మాత్రము దేవుని దగ్గర కూర్చుని నేను ఆయన బిడ్డగా నేను ఇక్కడ నేను ఆయన మహింపరచాలి. అదే దేవుని యొక్క ఉద్దేశము. వాక్యము నుంచి నేను మీకు కొన్ని మాటలు చెబుతాను. మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వాక్యాన్ని చదువుతున్నాం. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగిపోనిమో, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమని ప్రార్థించాను. హల్లెలూయా. కనుక ప్రభు యొక్క చింత ఏమిటి అంటే ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి. ఇక్కడ మనం చేసే ప్రతి ప్రార్థన ఎవరి చిత్తం నెరవేర్చబడాలి? అది దేవుని చిత్తం. ఆ దేవుని చిత్తం నెరవేర్చబడాలంటే మనం ఏం చేయాలి? ఆయన చిత్తానుసారంగా మనం ఇక్కడ ప్రార్థించాలి, కూర్చోవాలి. మనం అంత జాగ్రత్తగా ఆయన చిత్తానికి వ్యతిరేకంగా ఏమైనా ఉన్నాయా సరి చేసుకోవాలి. ఇదే మనం నేర్చుకోవాలి. ఇక్కడ ఈ ఉపవాస కూడికలో దేవుని యొక్క చిత్తానుసారంగా నా ఆలోచనలు ఉన్నాయా, నా నడకుందా, నా జీవిత విధానంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడుగా నేనున్నానా, సాతాను యొక్క ఆలోచనలు, క్రియలు ఏమైనా నా జీవితాల్లో, నా హృదయాల్లో ఉన్నాయా అని మనం ఏం చేయాలంటే ఆయన చిత్తానుసారంగా నడుచుకోవటానికి, ఆయన చిత్తములో దాటి ఆయన చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఏమవుతున్నాయో వాటి నుండి విడుదల కొరకు మన ప్రసవ వేదన మనం పడాల్సిందే. ప్రసవ వేదన పడకుండా ఒక బిడ్డకు మనం జన్మనివ్వలేం. ప్రసవ వేదన పడుకోకుండా మన కుటుంబాన్ని, మన బిడ్డల పైకి తీసుకురాలేం. ప్రతి ఒక్కరికి కూడా బిడ్డలు ఒక భవిష్యత్తుకు వచ్చారంటే తల్లిదండ్రులు ఎంత ప్రసవ వేదన పడ్డారో ఆ బిడ్డల కొరకు అర్థమవుతుంది. వారి కొరకు కష్టపడుకోకుండా పిల్లలు ఆ స్థాయికి ఎవరు కూడా రారు అని చెప్పేసి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నీవు నేను కూడా ఈ స్థాయిలో ఉన్నామంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు, మన పాప విడుదల కొరకు మనలను దేవుని పిల్లలుగా మార్చటానికి మన ప్రభు పడిన ప్రయాస ఈరోజు మనకి ఈ విధమైన కృప చూపించింది. నీవు మారినా, నేను మారినా, మనందరము మారినా ఎవరిని బట్టి అంటే ఆయన పడిన ప్రయాసను బట్టే అనే విషయాన్ని మనందరం కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఆయన పడినటువంటి ప్రయాస దేని కొరకు అంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. హల్లెలూయా. మనందరము కూడా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చుదాం. 1 దెస్సలోనికి రాసిన పత్రిక
4వ అధ్యాయము 3, 4, 5 వచ్చిన చదువుదాం. మీరు పరిశుద్ధులు అగుటయే అనగా జారత్వమునకు దూరముగా వెలుటయే. కామ అభిలాషయందు కాక పరిశుద్ధత యందు ఘనత యందును. ఇక్కడ మనము మన యొక్క ఘటములను మనం ఎలా కాపాడుకోవాలంట? పరిశుద్ధత యందును ఘనత యందును. అది మనం ఒక ఘనమైన వారుగా దేవుడు ఉంచాలని ఆశపడ్డాడు కాబట్టి ఆ ఘనమైనటువంటి స్థితుల నుండి, ఆ పరిశుద్ధతల నుండి ఒకవేళ మనం దూరం అయిపోతున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది ఎరిగి ఉండుటే దేవుని చిత్తం. అది దేవుని ఒక ఉద్దేశం. అందుకే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి పంపించబడినటువంటి యేసుప్రభు వారు ఒకవేళ ఈ లోకంలో ఒక దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఒకవేళ నేను చేయలేనేమో, దేవుని చిత్తాన్ని ఒకవేళ నేను ఇక్కడ కొనసాగించలేనేమో, దేవుని చిత్తానికి ఒకవేళ నేను లోబడలేక ఒకవేళ నేను ఎక్కడ దూరం అయిపోతానని ఆయన ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడటానికి ఆయన ద్వారా ఆయన ఎంతో అక్కడ ప్రసవ వేదన చెందుతున్నాడు. మనము కూడా ఈ లోకములో దేవుని చిత్తము మనం చేయనీయకుండా, దేవుని బిడ్డలుగా బ్రతకనీయకుండా, దేవుని కొరకు నమ్మకంగా మనను ఉండనీయకుండా అపవాది అనేకమైన ఆశలు కోరికలతో మనల్ని ఏం చేస్తుంది? లాక్కుని పోతుంటుంది. మనం ఏం చేయాలి? నేనేం చేయనయ్యా, లోకంలో ఉన్నాను, నేనేం చేయనయ్యా అంటే కుదరదు. ఈ లోకంలో మనం ఏం చేయాలి? నీటిలో ఉన్న తామర పువ్వు నీటి వాసన దానికి తగలకుండా ఎలాగో అది పైగా కనిపిస్తుందో, ఆ తామరాకు కానీ నీరు అది పీల్చుకోకుండా నీటితో అది కలిసిపోకుండా ఏ విధముగా ఆ తామరాకు నీటి మీదే అది పరచబడినట్లయితే ఆ పరచబడినప్పటికీ కూడా ఆ నీరు మాత్రం దాని మీద నిలవకుండా జాగ్రత్తగా ఎలా చూసుకుంటుందో, లోకములో మనం ఉన్న లోకం అనేది మనలో నిలవకుండా, లోకములో మనం పడిపోకుండా, దేవుడు మనకిచ్చిన ఘనత, దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను కోల్పోకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? మన మీద ఉంది. నీ శరీరాన్ని కాపాడుకోవాలి. దాని కొరకు మనం ఏం చేయాలి అంటే దేవుని చిత్తమును నెరవేర్చడానికి మనం ఎప్పటికప్పుడే ప్రార్థనలు మనం ఇక్కడ చేసుకోవాలి. ఆ ప్రార్థన ఖచ్చితంగా నీవు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, నీ దేహాన్ని దేవునికి పరిశుద్ధముగా దానిని నిలబెట్టుకోవటానికి, దేవుడినికి ఇచ్చిన ఘనతల నుండి నీవు తప్పిపోకుండా, ఆధిక్యతల నుండి నీ జీవితం దూరము కాకుండా అది నిలబడటానికి నువ్వు చేసే ప్రతి ప్రయత్నం తప్పకుండా నీకు సహాయమును చేస్తుంది అని చెప్పి నేను మీకు ప్రభు పక్షముగా నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నా. ఇక మనము మూడవదిగా మనం చూసినట్లయితే ఇంకా ఆయన వేదన ఏమిటంటే కొన్ని ఆత్మను రక్షించాలి అనేది ఆయన యొక్క తపన, ఆయన యొక్క మొక్కము, ఆయన యొక్క దుఃఖము, ఆయన యొక్క వేదన, ఆయన యొక్క బాధ. కొన్ని ఆత్మలను నేను రక్షించాలి. ఆయన యొక్క ప్రతి వేదన బాధ ఎందుకు అంటే కొన్ని ఆత్మలనైనా నేను రక్షించాలి, కొన్ని ఆత్మలనైనా రక్షించాలి. లోకాసు వార్తలో 19వ అధ్యాయము 41, 42 వచ్చిన చదువుదాం. లోకాసు వార్త 19వ అధ్యాయము 41, 42 వచ్చిన చదువుదాం. అది ఇక్కడ ప్రభు చెప్పే మాట ఏమిటంటే నీవును ఈ నీ దినమందైనను సంబంధమైన సంగతులు తెలుసుకుని ఎడల. అంటే మానవుని యొక్క జీవితంలో మనము ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సమాధానముతో కూడిన సంగతులు మనం తెలుసుకోవాలి. అంటే ప్రభు మనకి ఏమి నేర్పుతున్నాడు? సమాధానముతో కూడిన సంగతులను దేవుడు ఇక్కడ నేర్పుతున్నాడు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఈ సంగతులు మనం విన్నప్పుడు, ప్రభు నేర్పుతున్నప్పుడు, వాటిని మనం గ్రహిస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం? ప్రభుతో సమాధాన పడటానికి, మన పాపములు ఏమైతే ఉన్నాయో, మన దోషములు ఏమైతే ఉన్నాయో, దేవునికి విరోధమైనటువంటి పరిస్థితులు ఏమైతే ఉన్నాయో, దేవుని శత్రువుగా దేవునికి దూరపరిచేటువంటివి,
ఇప్పుడు వాటిని మనం ఏం చేస్తామంటే దేవునితో సమాధానము పడటానికి వాటిని ఒప్పుకుంటాం. అవి నాకు వద్దు నాయనా, నీకు విరోధకరమైన లాభం ఏదైనా, నీకు విరోధకమైన జీవితము ద్వారా నాకు వచ్చే లాభము, నాకు వచ్చే ఐశ్వర్యము, నాకు వచ్చే పేరు ప్రఖ్యాతులు ఏమైనా అది నీకు ఇష్టం లేనప్పుడు నాకు అది అవసరం లేదు నాయనా, నేను దానిని క్రీస్తు కొరకు నేను నష్టముగా ఎంచుకుంటాను అని చెప్పి మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర మనం సమాధాన పడటానికి మన బ్రతుకును మనం ఏం చేయాలంటే దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మనల్ని మనం దేవునికి సమర్పణ చేసుకోవాలి. మనల్ని మనం దేవునికి సమర్పణ చేసుకునే విధముగానే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం మాట్లాడుతున్నప్పుడు, ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటలను కానీ మనం అర్థం చేసుకోగలిగితే, ఆయన మాటలు కానీ మనం వినగలిగితే మన జీవితాల్లో ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఖచ్చితంగా మనకు భయం వస్తుంది. ఖచ్చితంగా నేను ప్రభువుకు చెందిన వాడిని, నేను ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చవలసిన వాడిని, నేను ఎందుకు ఇలా బ్రతకాలి, ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చుకోకుండా ఏమి తిందుమో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుదో అన్నటువంటి ఆ పరిస్థితులలో నేను ఎందుకు వెళ్ళాలి దేవునికి విరోధముగా? నాటినవాడు నీళ్లు పోయిడా, పిలిచినవాడు నమ్మదగినవాడే కదా, పిలిచినవాడు నీకు దేవుడు సహాయం చేయడా, నీకు ఏమి కావాలో దేవుడు నీకు సహాయమును చేయడా. ఒకవేళ ఆలస్యమైతే అవుతున్నాయేమో, ఒకవేళ దేవుడిచ్చేటువంటిది ఒకవేళ ఇస్తానన్నటువంటిది, లేదా నువ్వు దేవుడి దగ్గర నిరీక్షిస్తున్న, ప్రార్థిస్తున్న, కనిపెడుతున్నటువంటిది ఒకవేళ ఆలస్యం అవుతుందేమో. అబ్రహాముకి ఆయన ఒక పిలుపు ఆయనకి ఎలా ఉంది, అది అతనికి నీతిగా ఉంది కాబట్టి ఆయన ఏం చేశాడు, ఆ మార్గమును విడిచిపెట్టుకోకుండా ఆయన ఎప్పటి వరకు వెళ్ళాడు, ఆయన మృతతుల్యము వరకు కూడా ఆ నీతిని, ఆ భక్తిని ఆయన విడిచిపెట్టనే అదే ఆయనకి ఆశీర్వాదమైంది. అదే మనం నేర్చుకోవాలి ఇక్కడ. నీ జీవితంలో దేవుడు నీకు ఇస్తానన్నవాడు నమ్మదగిన వాడు, ఆయన ఇస్తాడు అనేటువంటి ఒక నమ్మిక నీకు ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన యందు విశ్వాసత కలిగే మనం ఎంత దూరమైన మన ప్రయాణము ఆయనతోనే చేయాలి. ఆయన లేకుండా మనం జీవించడానికి, ఆయన లేకుండా మన ప్రయాణము ముగించడానికి వీల్లేదు. ఆయనతో మన యొక్క ప్రయాణము ఉన్నట్లయితే ఎన్ని ఆటంకములు, అభ్యంతరములు ఉన్నా దేవుడు నీకు ఇస్తానన్నటువంటి ఆ వాగ్దానాల దగ్గరికి దేవుడు నిన్ను ఖచ్చితంగా చేరుస్తాడు. నేను ఖచ్చితంగా అక్కడ చేరుస్తాడు. ఆయన చేర్చగలిగిన సమర్థుడు. ఆయన నీకు ఆహారముని ఇవ్వగలిగిన వాడు, నీకు పానీయముని ఇవ్వగలిగిన వాడు, నీకు ఆరోగ్యముని ఇవ్వగలిగిన వాడు, నీకు అన్నిటిని ఇవ్వగలిగిన వాడు. మనం ఏం చేస్తున్నామంటే ప్రభు పిల్లలుగా మనం వచ్చేసి బాప్తిస్తాలు తీసుకున్నాం, మనసు మార్చలా, పరిస్థితులు మార్చుకోవట్లా. ఇప్పుడు నాకు తెలియపోవచ్చు, కానీ లోకానికి తెలుసుగా నీ నడవడిక, నీ స్థితి. ఇప్పుడు లోకము నిన్నేమంటుంది, రక్షణ పొందింది, దేవుని పిల్లలు అన్నారు, బయట ఏంటి ఎలా ఉంది, తన ప్రవక్తని ఏంటి ఎలా ఉంది అంటే ఆ చర్చికి వెళ్ళే వాళ్ళకి భక్తి లేదు కాబోలు, అంటే ఆ చర్చిలో ఆయన భక్తిని నేర్పట్లేదు కాబోలు. ఇప్పుడు పిల్లలు బట్టే కదా తల్లిదండ్రులకి నష్టం వచ్చేది, పిల్లలు బట్టే కదా తల్లిదండ్రులకు ఘనత వచ్చేది. కనుక నిన్ను బట్టి దేవుని యొక్క నామము దోషల పాలు కాకూడదు. నిన్ను బట్టి దేవుని యొక్క నామము ఘనపరచబడాలి. నిన్ను చూసినటువంటి వారు అనేకులు భోజనం లేకపోయినా, పేదదైనప్పటికీ, ఏమీ లేకపోయినప్పటికీ నీతిగా బ్రతుకుతుందండి, భక్తిగా బ్రతుకుతుందండి, భక్తిగా బ్రతుకుతున్నాడండి, అలాగే బ్రతకాలి అనేటువంటిది అనేకులకు నీవు ఒక మాదిరిగా మనం ఉన్నప్పుడు దేవుడు ఎంత సంతోషిస్తాడు, ప్రభు ఎంత ఆనందిస్తాడు. మన జీవితాల్లో మనము బ్రతకవలసిన విధానాన్ని మనం బ్రతికి ప్రభు ఎదుట మనం పెట్టలేకపోతున్నాం. ఆయన ఇంకా గెత్సేమని వనములో ఆ సిలువకు ముందు పడిన ప్రసవ వేదన ఇంకిప్పటికీ పడుతూనే ఉన్నాడు. ఎందుకని అంటే ఇంకా మన బ్రతుకు మారట్లేదు. ఎందుకని ప్రభు ఏమని అంటున్నాడు అంటే కొన్ని ఆత్మలనైనా ప్రభు ఏం చేయాలన్నమాట, రక్షించాలి. అందుకు ఆయన తపన పడుతున్నాడు. ఇప్పుడు మనం రక్షించబడ్డామని పేరు మాత్రమే ఉంది, కానీ మనం ఏం చేయట్లేదు, ఆ రక్షణ పొందేటువంటి జీవిత విధానాన్ని మనం నడవట్లేదు, ఆ విధానంలో నడవట్లేదు, మన మాట ఉండట్లేదు, మన యొక్క విధేయత ఉండట్లేదు, మన భక్తి ఉండట్లేదు. మనం ఈ శరీర సంబంధమైనటువంటి ఇచ్చలు, కోరికలు, స్నేహాలు ఏమైతే వీటిని ఇంకా విడిచిపెట్టలేదు, వాటిని ఇంకా మనం అవలంబిస్తున్నాం. అదంటే నా బ్రతుకు కోసమో
లేకపోతే నాకు భర్త లేడనో, లేకపోతే నా ఒంటరితనమనో, లేకపోతే నాకు ఏవో కష్టాలు ఉన్నాయనో, మనకు ఏదో పిల్లల యొక్క భవిష్యత్తు ఉందనో, లేకపోతే నాకు అప్పులు ఉన్నాయనో, ఏవో మన జీవితాల్లో సాకులు చెప్పుకుంటూ మనం ఏమైపోతున్నామంటే దైవ చిత్తానుసారంగా నడవలసిన మనము దైవ చిత్తానికి మనం వ్యతిరేకంగా నడుస్తున్నప్పుడు మనం ఏమైపోతున్నామో తెలుసండి, దేవునిని ఇంకా ఆయన దుఃఖ పెడుతూనే ఉన్నాం, ఆయన ఇంకా బాధ పెడుతున్నాం. బిడ్డలు కన్నప్పుడు ప్రసవేదన పడతారు, కానీ బిడ్డ బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ బిడ్డ తల్లిని ఇంకా వేదన పెడుతుంటే ఆ తల్లి ఏమి సమాధానంగా ఉంటుంది, ఏమి సంతోషంగా ఉంటుంది? కన్నందుకు, ఆ బిడ్డల కొరకు సాగరి చేస్తున్నందుకు ఏమైనా తృప్తి సంతోషం ఉంటుందా? బ్రతికిన కాలం ఏముంటుంది? ఆ బిడ్డను చూసి దుఃఖపడటం తప్ప. ప్రభు కూడా అలాగే, మనం రక్షించబడ్డామన్నటువంటిది మాత్రమే ఉంది, కానీ ప్రభుకి ఇంకా దుఃఖము వేదన ఇంకా పోలేదు. దాని కొరకు ప్రభు ఏం చేస్తున్నాడంట? ప్రసవ వేదన పడుతున్నాడు. అంటే రక్షణ పొందటం ఒకటే కాదు, ఆ రక్షణ పొందినటువంటి ఆ పరిశుద్ధమైన మార్గములో నీవు అనునిత్యము కూడా చక్కగా నీవు కొనసాగుతున్నప్పుడు దేవునికి సంతోషాన్ని ఇస్తావు, ప్రభువుకి ఆనందాన్ని మనం ఇస్తాము అని చెప్పి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఉదాహరణకు లోకాసు వార్తలో 19వ అధ్యాయం 10వ వచనంలో లోకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం, మనుష్య కుమారుడు వచ్చినని ఆయనతో చెప్పాను. ఇక్కడ మనం ప్రభు ఎందుకు వచ్చాడు? నశించిన దాన్ని వెదక రక్షించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు ఎక్కడ మనము నశించిపోయామో, ఎక్కడ మన యొక్క జీవితాలను దేవుడు వెతుకుతున్నాడో మనం ఏం చేయాలి? వాటిని జ్ఞాపకం చేసుకుని, నశించుతున్నటువంటి దానిని మనం ఏం చేయాలి? దాన్ని తీసివేసుకుని, దేవుడు నిన్ను వెతుకుతున్నాడు, నిన్ను జాగ్రత్తగా చూస్తున్నాడు, నీ స్థితిగతులని దేవుడు జాగ్రత్తగా పరిశీలన చేస్తున్నాడు. ఇప్పుడు నేను నశించినటువంటి వాడుగా ఉన్న నన్ను ఇప్పుడు దేవుడు ఆయన బిడ్డగా ఆయన మార్చుకోవాలని ఆశపడుతున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి? ఆయన బిడ్డగా మార్పు చెందాలి. ఆ నశించేటువంటి స్థితి నుంచి ప్రభువా నన్ను రక్షించునైనా, నన్ను కాపాడునైనా అని ఆ రోజున దావీదు కుమారుడు నీవు నన్ను కరుణించమని ఆ గుడ్డివాడికి కేక వేసినట్లుగా మనం కూడా ఏం చేయాలంటే నీ అవసరతను బట్టి, నీ యొక్క వేదనను బట్టి మనం ఏం చేయాలి? దేవుని దగ్గర ప్రార్థనలు మనం చేయగలిగినప్పుడు ఖచ్చితంగా మన కన్నీరు దేవుడు తుడుస్తాడు, ఖచ్చితంగా దేవుడు మనకు సహాయమును దయచేస్తారు అని చెప్పేసి ప్రభు పక్షముగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక మనం 4వదిగా మనం చూసినట్లయితే ఆయన వేదన దేవుని త్యాగపూరితమైనటువంటి ప్రేమను పూర్తిగా లోకానికి పంచాలి అనేదే ఆయన యొక్క వేదన. దేవుని యొక్క వేదన ఏంటంటే దేవుని యొక్క త్యాగపూర్వకమైనటువంటి ప్రేమను పూర్తిగా లోకానికి పంచాలి. ఏం పంచాలి? దేవుని యొక్క త్యాగపూర్వకమైన ప్రేమను పంచాలి లోకానికి. ఆ ప్రేమ లోకములో లేదు. ప్రేమలైతే ఉన్నాయి, అది శరీర సంబంధమైన ప్రేమ, డబ్బును బట్టి ప్రేమించే ప్రేమ, అందసంధాలు బట్టి ప్రేమించే ప్రేమ, అవసరతను బట్టి ప్రేమించే ప్రేమ, ఇలా రకరకాలుగా అనేకమైన ప్రేమలు లోకములో ఉన్నాయి, వారి స్వార్థము కొరకు, వారి అవసరతల కొరకు. కానీ నిజమైన ప్రేమ లోకములో లేదు. ఆ నిజమైనటువంటి ప్రేమ త్యాగపూర్వకమైనది. నష్టము కలుగుతున్నప్పటికీ అది ఆ ప్రేమను తీసివేసుకోలేదు. వారికి అనేకమైన ఇబ్బందులు, ఆటంకాలు, అనేకమైన కష్టాలు వారు కలిగినప్పటికీ వారు ప్రేమించే మార్గాన్ని వారు తప్పిపోరు. ఆ ప్రేమ వారి యొక్క జీవితాన్ని ఏం చేస్తుందంటే కష్టములైన బాధలైన భరిస్తూ దేవుని బిడ్డగా నడవాలి. అదే ప్రభు ఇక్కడ చూపిస్తున్నాడు. అనేక కష్టాలు వస్తున్నాయి, అనేక వ్యతిరేకతలు వస్తున్నాయి, అనేక మంది ప్రభువుని తరికిస్తున్నారు, ప్రభు మీద అనేక విధాలుగా వారు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రభు ఏం చేస్తున్నారు అంటే వీరేం చేస్తున్నారు? వీరిని క్షమించునైనా ఆయన ప్రేమను వారికి పంచుతున్నాడు, కష్టములలో పంచుతున్నాడు, అవమానములో పంచుతున్నాడు. రాక్షస తత్వం కలిగి వారు క్రూరముగా ప్రభుని హింసిస్తున్నప్పుడు ఆయన ప్రేమను వారి పట్ల పంచుతూ ఏం చేస్తున్నాడంటే తండ్రి చిత్తాన్ని ఆయన నెరవేరుస్తున్నాడు. ఈ ప్రేమ మనలో ఉంటే
మనకు కూడా అనేక కష్టాలు, అనేకమైన బాధలు మనకు వచ్చినప్పుడు మనము కూడా ఈ ప్రేమతోనే వాటన్నిటిని జయించవచ్చు. ఈ ప్రేమతోనే వాటన్నిటిని మన నుండి వాటిని దూరం చేసుకోవచ్చు. అందుకంటాడు ప్రేమ అమర్యాదగా నడుచుకోదంట. ప్రేమ అంట డంబముగా మాట్లాడనివ్వదు, అమర్యాదగా నడుచుకునేవదు, డంబముగా మాట్లాడనివ్వదు. ప్రేమ ఉప్పొంగదు కదా. ప్రేమ ఎలా ఉంటుంది అంటే అన్నిటినీ సహిస్తుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది, అన్నిటినీ భరిస్తూ ఉంటుంది. అబ్బా, ఆ ప్రేమ ఎక్కడ దొరుకుతుంది అంటే ఈ లోకంలో ఏ మనుషుల దగ్గర దొరకదు, ఎవరి దగ్గర దొరకదు. ఏ తల్లి దగ్గర దొరకదు, తండ్రి దగ్గర దొరకదు, అన్నదమ్ముల దగ్గర దొరకదు, భర్త దగ్గర దొరకదు, పిల్లల దగ్గర దొరకదు. అది దొరికేది కేవలము దేవుని దగ్గర మాత్రమే. అందుకే ఆ ప్రేమ మనల్ని ఏం చేస్తుంది అంటే దేవుని యొక్క బిడ్డలుగా మనల్ని బంధిస్తుంది. కొన్ని ప్రేమలు బంధించి ప్రేమించే తల్లిదండ్రులను కూడా విడిచిపెట్టడానికి, ప్రేమించే పిల్లలను కూడా విడిచిపెట్టడానికి, ప్రేమించే అనేకమైన వాటిని విడిచిపెట్టి వెళ్ళిపోవటానికి అది తీసుకెళ్ళిపోతుంది. ఇక్కడ దేవుని యొక్క ప్రేమ ఎలాంటిది అంటే నీ జీవితంలో నీకు ఒక విలువైనటువంటి జీవితాన్ని ఇవ్వటానికే ప్రభు ఇక్కడ ఏం చేస్తున్నాడో తెలుసా అండి, ప్రసవ వేదన చెందుతున్నాడు. ఈ ప్రేమ నా పిల్లలకి కొంచెం అర్థమైన, కొంచెం వారిలోకి వెళ్ళిన వారు ఏమవుతారు అంటే వారు నశించిపోకుండా, వారి యొక్క జీవితాలు లోకములో పాపములో పడిపోకుండా వారు మంచిగా బ్రతకటానికి అవకాశాలు ఉంటున్నాయి. ఉన్న కాలములోనే పంచాలి, ఉన్న కాలములోనే ఆ ప్రేమ చూపించాలి. ఆ తర్వాత మన ప్రేమనేమి చూపించడానికి మనం ఉండాలిగా భూమి మీద. అందుకే ఉన్నప్పుడే దేవుని కొరకు మనం పని చేయాలి. ఉన్నప్పుడే దేవుని కొరకు మనం ఏదైనా ఆయన కలిగినటువంటి క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసును నేను కూడా, అంటే ఆయన మనసు ఏంటి? ప్రేమను పంచే మనసు, శ్రమించే మనసు, సహించే మనసు, ఓర్చుకునే మనసు కదా. ఒక పాపిని రక్షించే మనసు, వెతికి కాపాడేటువంటి మనసు. మరి ఆ మనసును మరి మనం కూడా కలిగి మన జీవితాల్లో మనం ఏం చేయాలంటే అనేకులను, ఆత్మలను దేవుని యొద్దకు తీసుకురావటానికి మనం ఏం చేయాలన్నమాట? త్యాగపూర్వకమైనటువంటి దేవుని యొక్క ప్రేమను మనం కూడా లోకానికి పంచాలి. అంటే అది మనం తెలుసుకుంటేనేక పంచేది, అది మనలో ఉంటేనేక మనం పంచేది. డబ్బులు మన దగ్గర ఉంటేనేక పంచేది, వస్త్రాలు మన దగ్గర ఉంటేనేక పంచేది, భోజనం మన దగ్గర ఉంటే పెట్టగలిగేది. లేకుండా ఎట్ట పెట్టగలుగుతాం? ఆ ప్రేమ మనలో ఉండాలి. ఆ ప్రేమ ఉంటేనే ఆ ప్రేమను లోకానికి మనం పంచగలుగుతాం. అందుకే ఆ ప్రేమను ఈరోజు దేవుడు మనకు నేర్పుతున్నాడు. ఆయన ఎలా బ్రతికాడు, ఆయన ఎలాగూ ఒక పాపిని, ఒక ద్రోహిని, ఒక దొంగను, ఒక హింసకులను రక్షించడానికి ఆయన ఏ విధముగా అక్కడ ప్రేమను ఆయన చూపిస్తున్నాడు. మనం కూడా ఏం చేయాలంటే ప్రేమతోనే అన్నిటినీ జయించాలి, ప్రేమతోనే అన్నిటిని మనము సంపాదించుకోవాలి. ప్రేమ ద్వారా అన్నీ దొరుకుతాయి, ప్రేమ ద్వారా అన్నీ సంపాదించుకోవచ్చు. ఆ ప్రేమలో డంబం ఉండదు, ఆ ప్రేమలో ఉప్పొంగదు, ఆ ప్రేమ అమర్యాదగా అది నడుచుకోదు. మంచి ప్రేమ, ఆ మంచి ప్రేమ మనం కూడా కలిగి ఉందాం. ఒకవేళ మనం మంచిగా మనుషులకు ప్రేమ పంచుతుంటే, ఒకవేళ వాళ్ళు మనల్ని స్వార్థముతో, మనల్ని ఒకవేళ బలహీనంగా, ఒకవేళ అవసరతల కొరకు వారు వాడుకుని ఒకవేళ మనల్ని ఏమనొచ్చు దాన్ని, ఒక పురుగులాగా, లేకపోతే ఎందుకు పనికిరాని వారుగా మనం బయటికి విసిరేయవచ్చు. అయినా నీ ప్రేమ దేవుడు గెలిపిస్తాడు, నీ ప్రేమను దేవుడు నిలబెడతాడు. నీ ప్రేమ లోకములో ఉన్నతముగా అభివృద్ధిలోకి వెళుతుంది. కనుక మన ప్రేమను అభివృద్ధిపరిచే దేవుడు ఉన్నాడు. ఎందుకనంటే ఈ ప్రేమ నీది కాదు, ఇది ఎవరి ప్రేమ? దేవుని ప్రేమ. ఆ దేవుని ప్రేమను మనం కలిగి, మనం పొందుకుని ఆ ప్రేమను లోకానికి, దేవుని ప్రేమ ఎరగనటువంటి పిల్లలు ఉన్నారే
వారు లోకములో పాపములో చెడులో పడిపోతున్నారే, వారికి మనం పంచవలసిన బాధ్యత మన మీదే ఉంచబడింది. అందుకే యేసు ప్రభు వారు ఆ ప్రేమను గెత్సేమనే వనములో ఆయన ప్రారంభించి ఆయన సిలువలో దానిని చూపించాడు కదా. ఇక్కడ ఆ వేదనతో వచ్చినటువంటి ఆ అనుభవం శ్రమలలో కూడా ఆ ప్రేమ అలాగే చెక్కు చెదరకుండా ఉంది, శ్రమలలో కూడా అలాగే ఉంది. ఇక్కడ మనం నేర్చుకోగలిగితే ఎన్ని శ్రమలు ఎన్ని బాధలు వచ్చినా దేవుడు తప్పకుండా నీకు సహాయమును చేస్తాడు, చెదిరిపోకుండా దేవుడు నిన్ను కాపాడుతారు అని నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఒక మాట చూపిస్తాను. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వాక్యం చదువుదాం. ఎవరు శ్రమ అయినను హింస అయినను కరువైనను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను. చూడండి, ఇక్కడ క్రీస్తు ప్రేమ నుండి ఏది మనలను అర్థం చేసుకోండి. క్రీస్తు ప్రేమ కలిగినటువంటి వ్యక్తుల యొక్క జీవితాల్లో ఎవడు నేను క్రీస్తు ప్రేమ నుండి ఎవరు వేరు చేయలేరు. ఆ క్రీస్తు ప్రేమ నీలో ఉన్నప్పుడు ఆ ప్రేమ కొరకు మన ప్రాణనైనా బద్ధులమై ఉంటాం తప్ప ఆ ప్రేమకు శత్రువులుగా ఆ ప్రేమకు దూరంగా బ్రతకడానికి మాత్రం మనం ఎప్పుడు ఇష్టపడలేం. అందుకే అక్కడ నాడు క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవరు? శ్రమ ఉందా? బాధలు ఉన్నాయా? హింసలు ఉన్నాయా? కరువులు ఉన్నాయా? వస్త్రహీనతలు ఉన్నాయా? అంటే ఇవన్నీ కొన్ని మనకు కలిగినప్పుడు మనం ఏం చేస్తాం? ఎట్లా కొట్ట నా పిల్లలను దొంగ అయ్యో ఇంకోటయ్యో నా పిల్లల్ని నేను పోషించుకోవాలనుకుంటామే. ఈ ప్రేమ కలిగిన వాడు ఆ మనసు ఉన్నది. ఇక ఈ ప్రేమ కలిగినటువంటి వాడు అలాగూ బ్రతకటానికి ఇష్టపడేక ఒకవేళ నా పిల్లలు బోధన లేకపోయినా, నా పిల్లలు చనిపోయినా, ఒకవేళ నేను చనిపోయినా నాకు పర్వాలేదు, కానీ నేను మాత్రము ఆ విధంగా కరువులు వచ్చాయి కదని, లేకపోతే ఈ లోకములో అనేకమైనటువంటి నష్టాలు కష్టాలు శ్రమలు వచ్చాయని కానీ నేను దారి తప్పి మాత్రము నా పిల్లలు ప్రేమించలేను, ఆ విధంగా నేను నడవలేను, ఆ విధంగా నా బ్రతుకు నేను దేవుని దృష్టిలో నేను దానిని పాడు చేసుకోలేను. జాగ్రత్తగా మనమంట ప్రభు యొక్క ప్రేమను మనం ఏం చేయాలి? లోకానికి పంచాలిగా మనమేగా పంచాల్సింది. ఇప్పుడు యేసు ప్రభు వారి శిష్యులకి ఏమి ఇచ్చాడు? రొట్టెలు పంచాలన్నాడు. పంచే బాధ్యత ఎవరిది? దేవుడు మనకి ఇస్తున్నాడు, మనం ఏం చేయాలి? దానిని పంచాలి. మనం పంచలేకపోతే లోటు ఎవరిది? దేవునిదా మందా? మందే కదా. ఇప్పుడు మనం ప్రభు మనకిచ్చిన ప్రేమను మనం పొందుకోకుండా పంచకపోతే తప్పు ఎవరి మీద ఉంది? మన మీదే ఉంటుంది. అందుకే మనం దేవుడి యొక్క బిడ్డలుగా లోకానికి మనం పంచవలసినటువంటిది మనం పంచాలి. ఒకవేళ శ్రమలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి కదా, నువ్వు తప్పిపోవటానికి వీల్లేదు. నిజంగా దేవుని బిడ్డవైతే, నిజంగా దేవుని ప్రేమించే బిడ్డవైతే, నిజంగా దేవుని కొరకు బ్రతకాలని నువ్వు ఒకవేళ దేవుని మందిరానికి వస్తే ఖచ్చితంగా నువ్వు ఆ మాట కట్టుబడాల్సిందే. దాని కొరకు మన యొక్క జీవితాలు ఎప్పుడు కూడా దేవుని కొరకే మనము సిద్ధముగా ఉండాలి అని చెప్పి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 5వదిగా మనం చూసినట్లయితే ఆయన వేదన మనుషులను స్వస్థపరచాలి. మనుషులు ఏం చేయాలి? ప్రభు స్వస్థపరచాలి. వాక్యముల నుండి చూపిస్తారు. మార్కు సువార్త 7వ అధ్యాయము 24వ వాక్యం చదువుదాం. 7:24. ఆయన అక్కడి నుండి లేచి వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఇక్కడ ఒక తల్లి ఏం చేసిందంట? ప్రభు దగ్గరికి వచ్చి తన బిడ్డ యొక్క స్వస్థత కొరకు అడుగుతూ ఉంది. దేవుడు ఏం చేశాడు? కొన్ని మాటలతో ఆమెను కొంచెం బాధ పెట్టేటట్లుగా ప్రభు మాట్లాడాడు. ప్రభు మాటలు విన్న ఆమె ప్రభు మాటలను ధిక్కరించలేదు, కానీ ప్రభు మాటలు ఏం చేసింది? ఆమె సమ్మతించింది, అంగీకరించింది. అయ్యా, నీ పిల్లలకు ఆ రొట్టెని పెట్టండి,
కానీ నీ పిల్లలు ఆ భోజనం బాల కింద పడేస్తారు కదా, వేస్ట్ ఉంటుంది కదా. అటు మీరు మీ పిల్లలు పెట్టరు కదా, మీ పిల్లలకు మంచిది పెడతారు కదా, మరి ఆ వేస్ట్ మీరు ఏం చేస్తారు, బయట పారేస్తారు కదా. అలా పారేయకుండా ఆ వేస్ట్ని మాకు ఇస్తే మేము బ్రతుకుతాం, మా పిల్లలు బాగుపడతారు. చూసారా దేవుని యొక్క మంచి మనసు, ఆ యొక్క అన్యురాల యొక్క మంచి మనసు చూసారా. అలా ఎప్పుడైతే మన యొక్క జీవితాలలో మనము ఆ స్వస్థతల కొరకు లేకపోతే దేవుని యొక్క సహాయం కొరకు దేవుని సమ్మతించేవారుగా, దేవుని మాట వినేవారుగా, మనం లోబడేవారుగా మనం ఎప్పుడైతే మనం ఉంటున్నామో దేవుని స్వస్థత ఖచ్చితంగా మనకి దొరుకుతుంది. అందుకు ఈ మాట చెప్పినందున వెళ్ళుము. హల్లెలూయా. చూసారా దేవుడు ఏం చేశాడు, ఆ బిడ్డ యొక్క కుమార్తెను దేవుడు స్వస్థపరిచాడు. కనుక ఇక్కడ మనం పడుతున్న ఈ ప్రసవ వేదన, నీ పిల్లల్లో ఉన్న దయ్యాలు అంటే ఏంటి, మన పిల్లల మాట వినకపోవటము, తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేయటము, లేకపోతే లోకములో అనేకమైనటువంటి వ్యసనాలకు అనేకమైన వాటికి అలవాటు పడటము, వద్దన్న పని చేసి తల్లిదండ్రులు దుఃఖపెడతాము, ఇవన్నీ కూడా మన పిల్లల్లో ఉన్న దయ్యాలు. వీటి కొరకు మనం ఏం చేస్తున్నాం, రోజు ఇంటి దగ్గర పిల్లల చేత శోధించబడుతున్నాం, బాధపడుతున్నాం కదా. ఇప్పుడు వీటన్నిటి కొరకు మనం ఏం చేస్తాం, దేవుని దగ్గర మా పిల్లలకి నైనా మంచి మనసు ఇవ్వండి, తల్లిదండ్రులు మాట వినేటట్టు చేయండి, వారికి చదువు మీద జ్ఞానం ఇవ్వండి, ఇవన్నీ మనం అడుగుతాం. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే సెల్ ఫోన్ కావాలి, ఇంట్లో ఒకటే ఉందనుకోండి, కొడుకు తీసుకుంటే కొడుకునే చూసుకుంటున్నావా, కూతురు నీకు లెక్కలేదా, మీ ఇద్దరు కనలేదా అని ఇట్లా. ఒకవేళ రిమోట్ ఉంది, రిమోట్ ఒకవేళ ఆయన ఏదో చూస్తున్నాడు, నాకెందుకేమో అని ఇప్పుడు వీళ్ళిద్దరూ ఆ టీం అంటే ఈ టీం అంటే రిమోట్ కింద వేసుకోట, అది పగిలిపోను. ఇప్పుడు మళ్ళీ ఈ పరిస్థితులు చూసి తల్లి ఏం చేస్తుంది, కోప్పడుతూ ఉండదు. ఆ రోజు మళ్ళీ పిల్లలు తినకపోవటం, ఇదంతా మనం రోజు చూస్తున్నటువంటిది. ఈ దయ్యాలు పోవాలి అంటే మనం ఏం చేయాలి, మనం కూడా ఈ తల్లిలాగా మన పిల్లల స్వస్థత కొరకు ప్రార్థనలు చేయాలి. మనం అనుకుంటాం ఎప్పటికప్పుడే నేను ఈ పాపాన్ని విడిచిపెడతాను, లేకపోతే ఈ కఠినమైన జీవితాలు నేను విడిచిపెడతాను, నేను మంచిగా నేను బ్రతుకుతాను అని అనుకుంటావు. కానీ మళ్ళీ మన జీవితాల్లో మనం దానిని ఆ విధంగా చేయలేకపోతాం. ఆ విధంగా మనం దేవుని దగ్గర మనం ఏదైతే అనుకుంటున్నామో దానిని మనం బయటికి వెళ్ళినాక దానిని నిలబెట్టలేకపోతున్నాం. దానిని దేవుడు బాగు చేయాలి. అలాంటి మనసు కలిగిన వారిని దేవుడు బాగు చేయాలి. అలా నువ్వు బాగుపడితేనే ఆ దేవుడు ప్రసవ వేదనకు ప్రతిఫలం ఉంటుంది. అందుకు దేవుడు మన కొరకంట ఏం చేస్తున్నాడంటే మన స్వస్థత కొరకు ఆయన ప్రసవ వేదన చెందుతున్నాడు. మనం రక్షణ పొందుతున్నాం. మనమైతే పైకి మాత్రమే మన గాయాలు కట్టబడుతున్నాయి, పైకి మాత్రమే భక్తి కలిగిన వారుగా ఉన్నాం, లోపల మాత్రం మన యొక్క జీవితాలు అలాగే ఉన్నాయి, మన బ్రతుకులు అలాగే ఉన్నాయి, మన అలవాట్లు అలాగే ఉన్నాయి, మనం చేసే పనులు అలాగే ఉండిపోతున్నాయి. పైకి మాత్రమే. ప్రభువు పైనగా చూసేది, ఆయన పైన చూస్తాడు, అంతరంగాన్ని కూడా రెండింటిని చూస్తాడు. అందుకు జాగ్రత్త. నీలో పరిపూర్ణమైన స్వస్థత కావాలి. ఆ పరిపూర్ణమైన స్వస్థత నీకు వచ్చినప్పుడే దేవుడు సంతోషిస్తాడు, దేవుడు ఆనందిస్తాడు. ఆయన పడిన ప్రయాసకు ప్రతిఫలము దొరుకుతుంది కదా. మన పరిపూర్ణముగా మనం ఉండాలి. అంటే చెట్లకు ఫలాలు ఉండొచ్చు, కానీ ఆ ఫలములు ఇంటికి చేరేంత వరకు ఉంటేనే ఆ రైతుకి లాభం, సంతోషం. ఆ కాయలు కాసినట్టుగా కాసి రాలిపోతే, ఆ కాయలు ఉన్నట్లుగా ఉండి అవి ఎందుకు పనికి రాకుండా పోతే రైతుకే సంతోషం ఉంటుంది, యజమానికే సంతోషం ఉంటుంది కదా. ఒకవేళ నీ జీవితంలో కూడా అనేక సార్లు నువ్వు దేవుని బిడ్డగా ఒకవేళ నువ్వు వచ్చి చక్కగా అనేక మంది వస్తున్నారు, అనేక మంది రక్షణ పొందారు, అనేక మంది దేవుని బిడ్డలుగా ప్రభు బలలో మనం ఉంటున్నాం. కానీ మన యొక్క జీవితాల్లో సరైన ఫలాలు లేకపోతే, చెప్పాను కదా, ఫలములు లేని చెట్టుని దేవుడు, ఫలములు లేకపోతే దేవుని కోపం వస్తుందిగా, కోపం వస్తుందా. అందుకే జాగ్రత్త. ఫలములు లేని బిడ్డగా నీ జీవితం ఉండవద్దు. దేవుని ఎదుట ఆయన వెదుగుతూ ఉంటాడు. ఫలములు చాలా ఇంపార్టెంట్. కష్టపడుతున్నాను అన్నప్పుడు ఆ కష్టానికి ప్రతిఫలం ఇంపార్టెంట్, అక్కడ జీతం ఇంపార్టెంట్. లేకపోతే నీవు కష్టపడిన తర్వాత జీతం లేకపోతే ఏంటి ఉపయోగం? ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు పనిచేసి సాయంత్రానికి ఒట్టి చేతులతో వస్తే ఏంటో ఉపయోగం? ఇంట్లోకి ఏమి లేకోకుండా నేను పనికి వెళ్ళి వచ్చాను అంటే ఉపయోగం ఏముందా? ఏముండదు. నువ్వు పని చేస్తున్నావు,
అది ప్రతిఫలముగా ఉండాలంటే ఆ ఆశీర్వాదం నీ ఇంట్లోకి అది వస్తేనే ఆ తల్లిదండ్రులు పిల్లలు సంతోషిస్తారు. ప్రభువు కూడా అదే, ఇక్కడ కష్టపడుతున్నావు, ఆశీర్వాదాన్ని మనం ఏం చేయాలి, మనం దేవుని ఎదుట మనం చూపించాలి. అది మన కష్టార్జితం. నేను ఈ విధంగా ఈ సంవత్సరం 40 దినాలు నేను ప్రార్థన చేసి నేను ఈ విధముగా నేను కొన్నిటిని విడిచిపెట్టాను. ఈ విధంగా నా జీవితంలో క్రమముగా నా హృదయాన్ని బాగు చేసుకుంటున్నాను. నా హృదయమైన భూమిని, ఈ బీడి భూములను, ఈ బలురెక్కేసే చెట్లను, లేకపోతే అనేకమైన వాటిని నేను సరి చేసుకుంటున్నాను. ఇంతవరకు ఈ రోజు చేయగలిగాను, ఇంతవరకు నేను ఈ నెల చేయగలిగాను, ఇంతవరకు ఈ 40 దినాలు నేను ఇంతవరకు నేను దీన్ని తీసుకురాగలిగాను. మన పని చూపించాలి. అక్కడ పనికి ఆహార పథకం ఉందిగా, ఒక్కొక్కరికి ఎన్ని మూరలు ఇస్తారా? మీరు ఆ పని చేయకోకుండా ఊనే పొలుగుపార తీసుకెళ్ళి చెట్టు కింద కూర్చుని వస్తే ఇస్తారా? నీకు ఇచ్చినటువంటి దాన్ని నువ్వేం చేయాలి, చేసి రావాల్సిందే. చేసి వస్తేనే నీకు అక్కడ జీతం అనేది. నేను పొలుగుపార తీసుకెళ్ళంటే ఉందా? నేను బైబిల్ తీసుకెళ్ళాను కంటే వస్తుందా? ఏం రాదు కదా. మన ఊరికే దేవుని మందిరానికి వచ్చేవాడు సరిపోద్దా? కుదరదు అది. కనుక నువ్వు చేస్తేనే నీకు ప్రతిఫలం అనేది వస్తుందని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మారాలి మన జీవితాలు. అనేక ఉపవాస కూడికలు వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. మన బ్రతుకులు మాత్రం అలాగే ఉంటున్నాయి, మార్పు లేకుండా. అలా ఉన్నంతకాలము నీ జీవితానికి, నా జీవితానికి మంచి లేదు. దేవుడు కూడా ఇంకా కన్నీరు మనం చూసి దినమల్లా ఏడుస్తూనే అంటాడు కదా, లోబడినటువంటి బిడ్డల వైపు దినమేళ నా చేతులు చాపి నేను ఏడుస్తూనే ఉంటాను. మనం ప్రభుని సిలువలో ఏడిపించారనుకుంటున్నావు, కానీ మనం ఆయన పేరేంటి, యోధ యేసు ప్రభుని అప్పగించి ఆయన్ని అలా చేశాడు, ద్రోహం చేశాడు అంటున్నావు, కానీ మనమైతే రోజు అప్పగిస్తానంటాం. దేనికో దానికి మనం దాసోహం అయిపోతూనే ఉంటాం. ఎప్పటికప్పుడు దేవుణ్ణి ఏదో ఒక విధంగా మనం మాటలతోనో దేని ఒక దానితో ఆయన్ని గాయాల్ని రేపుతూనే ఉంటాం. రేపుతామా? మనం రేపుతూనే ఉంటాం. చాలామంది జీవితాలు అలాగే ఉన్నాయి. మారాలి, మనందరం మారాలి. మీరే కాదు సేవకులు, నేను కూడా ఈ వాక్యాలు నాకు కూడా వర్తిస్తాయి. నేను కూడా మారాలి. మనం ఇంకా మారుతూ ఏమవ్వాలంటే ప్రభువుకి దినదినము దగ్గరగా. అంతే కదా. ఏ చెట్టు అయితే దేవునికి దూరం చేస్తుందో ఆ చెట్టు తీసుకున్నాం అనుకోండి, ఇంక దగ్గరగా అవుతాంగా. ఇంకో చెట్టు తీసామనుకోండి, ఇంక దగ్గరగా అవుతాం కదా. ఇలా మనం ఏం చేయాలంటే దేవునికి దినదినము దగ్గరగా మార్చబడాలి. ఎప్పటికీ నువ్వు చనిపోయేసరికి ప్రభువుతో మన బలమైన వ్యక్తులుగా మనం పెనవేసుకుని ఉండాలి. ఆయన ప్రేమను లోకానికి పంచేటువంటి గొప్ప ప్రేమ కలిగిన వ్యక్తులుగా మన జీవితాలు ఉంచబడి ఉండాలి. ఇది 5వదిగా. ఇక 6వదిగా మనం చూసినట్లయితే ఆయన వేదన ఏ విధము చేత నేను లోకము లేక సాతాను కల్పించిన ప్రతి ఒక్క శోధన నుండి మన దేవుడు తప్పించుకోవాలనే ప్రభు ఏం చేస్తున్నాడనమాట, వేదన పడుతున్నాడు. ఎక్కడి నుండి? ఏ విధము చేతనైనను ఏ విధము చేతనైనా లోకము లేక సాతాను కల్పించిన ప్రతి ఒక్క శోధన నుండి మనం ఏం చేయబడాలి, తప్పించుకోవాలి. ఇప్పుడు సాతాను అక్కడ శోధన కలుగు చేశాడు యేసు ప్రభు వారికి. ఇప్పుడు ఆయన ఏం చేయాలి, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్స్తూ తప్పించబడాలి. తండ్రి యొక్క చిత్తాన్ని ప్రభు ఏం చేశాడు, నెరవేర్చాడు. తండ్రి ఏం చేశాడు, ఆయనని 3వ దినమందు మరణము నుంచి తప్పించాడు లేదా? అది దేవుడు తప్పిస్తాడు మనల్ని. మనం ఆయన యొక్క చిత్తాన్ని కానీ మనం నెరవేర్చే పిల్లలుగా మనం వెళ్ళగలిగితే శోధన బాధలు వచ్చినప్పటికీ దేవుడు ఏం చేస్తాడు, మనలను ఖచ్చితంగా తప్పిస్తాడు అని చెప్పేసి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనము యోధా పత్రికలో 22వ వచనం చదువుదాం. మొదటి అధ్యాయంలోని 22వ వాక్యం చదువుదాం. అగ్నిలో నుండి లాగినట్టు కొందరును రక్షించుడి. ఏం చేయాలి, భయముతో కొందరిని కరుణించాలి. మనం కొంతమందిని మనం ఏం చేయాలన్నమాట, అగ్ని నుండి వారిని లాగినట్లుగా. ఇప్పుడు ఇంటికి ఏదైనా నిప్పంటుకుందనుకోండి, అన్నీ కాలిపోకుండా మనం ఏం చేస్తాం, కొన్నిటినైనా. ఇప్పుడు ఆ బాధలు లేవు, ఒకప్పుడు ఆ బాధలు ఉండేవి. అసలు వేసవకాలం వస్తే ఎంత భయమే.
కదా. అప్పుడు ఏం చేసేవాళ్ళు, అందరూ వచ్చి వాళ్ళు ఎంతో కొంత ఆ ఇంట్లో నుంచి కొంత అయినా నష్టం లేకుండా ఆ కొంత లాగేవాళ్ళు. అట్లాగే మనం కూడా ఈ లోకములో అపవాది అనేకులను నశింపజేస్తున్నాడు, వారిని అగ్నిగుండానికి తీసుకువెళుతున్నాడు. ఇప్పుడు వారిని ఏం చేయాలి? అగ్నిగుండంలో నుండి వారిని తప్పించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? మన మీద ఉందా? ఊరినే కూర్చుంటే అన్నకూర అయిపోద్దా? ఏమండి, ఊరికి ఇంటి దగ్గర కాళ్ళు ముందుకేసి కూర్చుంటే అన్నం కూర ఉడికిపోద్దా? పని చేయాలిగా. ఇప్పుడు మనం ఏం చేయాలి? కొంతమందిని దేవుని యొద్దకు తీసుకురావాలిగా. నరకము నుంచి తప్పించాలంటే మరి మనం ఏం చేయాలి? ఏం చేయాలంటే అటు చూస్తారేంటండి. ఇంకా దేవుడు అప్పగించినటువంటి ప్రార్థన చేయాలి. ఆ వ్యక్తుల దగ్గరికి వెళ్ళి దేవుడు నమ్ముకుండమ్మని చెప్పాలి. ఆ వ్యక్తుల కొరకు మనం ఏం చేయాలి? వారు మారేంత వరకు కూడా వారి కొరకు విసుగుక నిత్యం ప్రార్థన. అంతే కదా. సంవత్సరానికి ఒక 2, 3, ఒక 5 పేర్లు పెట్టుకుని ఏం చేయాలి? అంతే చేయాలి. ఒక 100 మంది పేర్లు అవసరం నీకు, దేశమందరి పేర్లు అవసరం. ఒక 4-5 పేర్లు పెట్టుకోండి. ఆ 5 పేర్లో ఎంతమంది మారుతున్నారో టిక్కులు పెట్టండి. ఆ పేర్లు పెట్టినటువంటి వాళ్ళని, ఆ టిక్కులు పెట్టిన వాళ్ళు వదిలేసి మిగతా వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. ఇలా మనం చేస్తూ ఉంటే ఏమవుద్ది? దేవుని కార్యాలు జరుగుతాయా లేవా? మనం ఏం చేస్తామంటే ఇవన్నీ పట్టుకోగా. అది పొద్దున్న లేచి సాయంత్రం దాకా మనకు ఖాళీ ఏది? అసలు నువ్వు చర్చికి వచ్చేదాకా నేను ప్రార్థన చేయాలి. అమ్మ ఆమె రక్షణ పొందింది, ముందు ఆమె రావాలయ్యా. ఇది సరిపోతుంది నాకు. ఇప్పుడు నువ్వు ఎక్కడ పడిపోతావో, ఎక్కడ మన దేవుని మందిరానికి ఎక్కడ నువ్వు చెడ్డ పేరు చేస్తావో, నిన్ను కాపాడుకోలేక, పుట్టిన పిల్లోడు కాపాడుకోలేక చేస్తున్నావు. ఇక కొత్త వాళ్ళ సంగతి ఎక్కడ కదా. ఇప్పుడు నేను ఎక్కడ దేవుని మందిరానికి ఎక్కడ అవిధేయులమై, దేవునికి ఎక్కడ మనం ఒకవేళ అడ్డుబండలుగా మిగులుతారో వాళ్ళు అలా మిగలకుండా చక్కగా దేవుని మందిరానికి క్రమంగా వారు రావాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాం తప్ప వారు మారి ఇంకా అనేకులను దేవుని యొద్దకు ఆ పరిస్థితి ఉంటే ఇంకా మేము భూమి మీద ఉంటామా? ఎంత సంతోషము. కింద నడుస్తాము మేము, ఎంత సంతోషము కదా. కనుక మనందరం చక్కగా మార్పు చెందుదాం. దేవుని కొరకు నమ్మకమైన పనివారుగా మంచిగా మార్పు చెందుదాం. ఈ మాటలన్నీ నీకు జ్ఞానం కలగాలి, తెలివి కలగాలి, నీ లోటుపాట్లు అర్థం చేసుకోవాలి. దేవుని కొరకు నమ్మకమైన పనివారుగా మనం మారినప్పుడు దేవుడు తప్పకుండా నీకు దేవుడు సహాయమును చేస్తాడు. పనివాడు జీతానికి నువ్వు పని చేయండి, దేవునికి ఖచ్చితమైన జీతం వేస్తాడు. ధారాళమైన సమృద్ధైన జీతం వేస్తాడు నీకు. నువ్వు ఊహించిన దానికంటే దేవుడు ఉన్నతమైన స్థితి దేవుడు ఇస్తాడు. నిన్ను మంచి స్థితిలో నడిపిస్తాడు. ఎందుకంటే నిన్ను ఒక మహిమకరి స్థితిలో ఉంచాలనే ఆయన ఆశ. నువ్వు ఆ స్థాయిని తగ్గించుకున్నావు పాపం చేసి. దేవునికి ఇచ్చిన మహిమను, దేవునికి ఇచ్చిన ఘనతను చేతులార పాడు చేసుకుంటాం మనం. దాన్ని పాడు చేసుకోవద్దు. జాగ్రత్తగా మనం నడుచుకోగలిగినట్లయితే దేవుడు నీకు గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు అని చెప్పేసి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక మాట నేను మీకు చూపిస్తాను. ఒక మాట మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వాక్యం చదవండి. భయపడాలి, మనం భయపడాలి. నాశనమునకు జోగు వారిని, పాపములో పడిపోయే వారిని మనం ఏం చేయాలంటే వారిని రక్షించాలి. మన జీవితాల్లో మనల్ని ఏం చేస్తున్నాడంటే సాతానుడు, అపవాది మన నరకములోనికి త్రోచేస్తున్నాడు. ఇప్పుడు వాడిని మనం ఏం చేయాలి? వాడి బారి నుండి మనం తప్పించుకోవటమే కాదు, అనేకులు మనం ఏం చేయాలి? తప్పించుదాం. తప్పించేవారుగా, రక్షించేవారుగా ఒక బాధ్యత మనం తీసుకుందాం. ఆ బాధ్యతతో మనం ఏం చేద్దామంటే దేవుని కొరకు నమ్మకమైన పనివారుగా సాగిపోదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమె తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే యేసుప్రభువు వారు వేదన పడటం. వేదన పడిన యేసుక్రీస్తు వారు, వేదన పడిన యేసుక్రీస్తు వారు ఎందుకు పడ్డాడు వేదన? ఒక తల్లి వేదన ఎందుకు పడుతుంది? ఒక తండ్రి ఎందుకు వేదన పడుతున్నాడు? ఎందుకు వేదన వస్తుంది అంటే ఆ బిడ్డలలో ఏదో లోపం ఉంది, వాళ్ళు ఏదో మాట వినట్లేదు, ఏదో అక్కడ తండ్రికి తల్లికి దుఃఖాన్ని కలిగిస్తుంది. అందుకే ఆ తల్లిదండ్రులు వేదన పడటం చూస్తున్నాం.
ఈరోజు అయ్యా మేమందరం మా తండ్రి వేదన పడ్డాడు గెత్సేమనే వనములో. ఆ వేదనకి ఫుల్ స్టాప్ ఇంకా దొరకట్లా. ఆ వేదనకి ఇంకా మేము ముగింపునివ్వలేకపోతున్నాం. ఆ వేదననైనా మేము ఇంకా సమాప్తం చేయలేకపోతున్నాం మా జీవితాల్లో. ఇంకా ఆయనని దగ్గరకు వచ్చి కూడా మా బ్రతుకు మార్చుకోకుండా, మా ఆలోచన మార్చుకోకుండా ఇంకా మా బ్రతుకు అలాగే వెళ్ళిపోతుందయ్యా. మేము సరి చేసుకుని ఇంకెందరైతే ఉన్నారో సరి చేసుకోవటానికి, ఇంకెందరైతే ఇంకా సరి చేయబడకుండా ఉన్నారో వారిని సరిచేయాలి. ఎవరైతే అగ్నిలో పడవేయటానికి సిద్ధంగా ఉన్నారో వారు కాలిపోకుండా, వారు నశించిపోకుండా వారిని మేము కాపాడాలి. ఇది తండ్రి గెత్సేమనే తోటలో ఆయన వేదన. ఆ వేదననైనా ఆ తనంతరము మేము శిష్యుల ద్వారా మేము కూడా ఆ బాధ్యతలు తీసుకుని మేము కూడా ప్రభువా ఆ వేదనతోనే అనేకులను దేవుని యొద్దకు తీసుకురావటానికి ఈ ఉపవాస కూడికలు, ఈ ప్రార్థనలు, ఈ కన్నీరు, ఈ శ్రమ, ఈ వాక్యము, ఈ హెచ్చరికలు, ఈ గద్దింపు ఇవన్నీ దీని కొరకేనయ్యా. ఎవరిని గాయపరచాలను, ఎవరికి హాని చేయాలని కాదు. ఇది వారు మారి సమాజానికి, దేవునికి ఒకప్పుడు ఇలా ఉన్నామయ్యా, ఈరోజు నేను ఇలా ఉన్నాను, ఈరోజు ఈ వాక్యము నన్ను దర్శించి ఈరోజు నా జీవితాన్ని ఇలా మార్చింది అని వారు సాక్ష్యం చెబుతున్నప్పుడు అనేకులు మారుతారని, నీ సాక్ష్యం ద్వారా, నీ బ్రతుకు ద్వారా నువ్వు మారి లోకానికి ఒక వెలుగును పంచే బిడ్డగా, దేవుని చిత్తాన్ని నెరవేర్చే బిడ్డగా నీవు ఉండాలని, ఆ విధంగా ప్రభువా మా ప్రయాస ఈ వాక్యములు, ఈ ప్రార్థన, ఈ సహవాసమునైనా పనిచేయనట్లు సహాయములను దయచేయమని యేసు నామములో ఈ మనములు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అని దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దైవకృప, పరిశుద్ధాత్మని నిత్యాదరణ, కాపుదల, భద్రత సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.